ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు మళ్ళీ బఫర్ జోన్ లకు తీసుకొస్తారు, ఎందుకు మార్క్ చేస్తారు అని చెప్పేసి అంటున్న పరిస్థితి. ఎస్ లక్ష్మీనరసింహ గారు చెప్పండి. నో ప్రాబ్లం, చెప్పండి. నేనేమంటున్నానంటే దానికి సుందరీకరణ పేరుతోటి వీళ్ళైతే లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని చూస్తున్నారో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు, ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తారు. వాస్తవంగా దానికి ఖర్చు కావడానికి 15,000 నుంచి 16,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి కొంత గతంలో ఉన్నటువంటి ప్రణాళికలో ఉంది. కానీ దీనికి ఒకటేసారి 1,00,000 కోట్లు వీళ్ళు ఏ రకంగా అదైతుందో, ఏ రకంగా మరి దీన్ని కొనసాగిస్తారో అర్థమైతలేదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రభాకర్ గారు చెప్పినట్టు అసలు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ ఖజానాల పైసలే లేవు. మన తెలంగాణలో చూస్తే ఢిల్లీకి పోతే చెప్పులు దొంగతనాలు చేసుకోలేక చూస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్తారు. ఇప్పుడు లక్ష్మీనరసింహ గారు వింటుండ్రు కదా అని చెప్పి మొత్తానికి మీరు ఇట్లా మాట్లాడడం భావ్యం కాదు. మీరు డిపిఆర్ గురించి మాట్లాడలే, మీరు డిపిఆర్ గురించి మాట్లాడుతుండ్రు, పదే 1,00,000 కోట్ల గురించి మాట్లాడుతుండ్రు. మీరు కాళేశ్వరంకి ఇప్పటివరకు కూడా డిపిఆర్ పెట్టలేదు, మీరు 1,00,000 కోట్ల గురించి మాట్లాడుతున్నారు. 1,00,000 కోట్లు దోపిడీ చేసింది మీరు, మీ పార్టీ. అర్థమైందా? 10 సంవత్సరాలల్లా ఈరోజు తెలంగాణని అప్పుల పాలు చేసింది మీ పార్టీ. ఇది మర్చిపోవద్దు మీరు మొత్తానికి మీ బీఆర్ఎస్ వాళ్ళంతా మొత్తం శుద్ధ పూసలు, మీరంతా మొత్తం డిపిఆర్లు పెట్టిండ్రు, లేకపోతే 1,00,000 కోట్లు దోపిడీ చేయలేదు అనే ఒకటి. శివకుమార్ గారు ఒక నిమిషం, శివకుమార్ గారు సింపుల్ అండి, ఒక నిమిషం. లక్ష్మీనరసింహ గారు ఒక నిమిషం. శివకుమార్ గారు వాళ్ళు ఇప్పుడు మీరు అంటున్న మాటలు, ఒక నిమిషం అండి, ఆ మాటలు మనం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే వారు 10 ఏళ్లు పాలించారు, ప్రజలకి నచ్చలేదు, మీ మీద ఏదో నమ్మకం పెట్టుకున్నారు, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మీరు వాళ్ళని ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారా? వాళ్ళని రోడ్డు పాలు చేస్తున్నారు. కనీసం పరిహారం అని ఇస్తారా అంటే అది సరిగా లేదు. అసలు పరిహారం కూడా మాకు అక్కర్లేదు, మా ఇల్లు మాకే. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి ఒక ఇంటితో ఒక మమకారం ఉంటుంది, ఒక బాండింగ్ ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది. మీ టైంలోనే కదా, ఇప్పుడు తెలంగాణ రాకముందు మీరే కదా పర్మిషన్లు ఇచ్చింది. లక్ష్మీనరసింహ గారు చెప్పిన దాంట్లో తప్పేముంది? మీరే కదా పర్మిషన్లు, మీరే బ్యాంకులకు లోన్లు ఇవ్వడానికి అన్ని అప్రూవల్స్ ఇచ్చి ఈ రోజు బఫర్ జోన్ అని మార్క్ చేస్తా అంటే కరెక్టా? ఒక నిమిషం లక్ష్మీనరసింహ గారు, ఒక నిమిషం, నేను వస్తాను, నేను మీ పాయింట్ వింటాను. శివకుమార్ గారు చెప్పండి, మీరే అప్రూవల్స్ ఇచ్చి ఈ రోజు మీరే బఫర్ జోన్ కింద మార్క్ చేస్తారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, బఫర్ జోన్ అనేది లేకపోతే మూసి ఎంత ఉంది అనేది మొదటి నుంచి ఉన్నది. అది ఆల్రెడీ రెవెన్యూ రికార్డ్స్ లో కానీ అవన్నీ ఉన్నాయి. ఈ రోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టింది ఏం లేదు. కానీ పరిస్థితుల ప్రకారము ఇప్పుడు ఎవరైతే విశాలి గారు మొదటి నుంచి ఉంది. ఇప్పుడు ఒక నిమిషం, ఒక పాయింట్ క్లారిటీ. శివకుమార్ గారు ఒక నిమిషం, మీరు అన్న పాయింట్ కి నేను క్లారిటీ తీసుకుంటా. ఒక్క నిమిషం, మీరు మాట్లాడుతున్న పింటు మన క్లారిటీ కావాలి. ఒక్క నిమిషం, మీరు అన్నారు మొదటి నుంచే ఇదంతా ఉంది అని చెప్పేసి అన్నారు. మొదటి నుంచి అంతా ఉంటే వాళ్ళకి మీరు అప్రూవల్ ఎట్లా ఇస్తారు? వాళ్ళు ఎట్లా ఇల్లు కొనుక్కోవడానికి అన్ని లీగల్ గా ఎలా ముందుకెళ్తారు? మీరు ముందే తెలిసినప్పుడు ఎందుకు ఇచ్చారు పర్మిషన్స్? అప్పుడు మీరు నిద్రపోతుందా ప్రభుత్వం? శివకుమార్ గారు అప్పట్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి లక్ష్మీనరసింహ గారు ఒక్క నిమిషం అండి, మీరు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఆయన వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక్క నిమిషం, నేను మీ దగ్గరకు వస్తాను. ఇందాక మీ దగ్గర నేను 5-6 నిమిషాలు మీ పాయింట్స్ విన్నాను, మళ్ళీ వస్తాను.